కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మూలాలు అనేటివి ఇప్పుడు ఏదో ఒక పాకిస్తాన్ టెర్రరిస్టులతోనే ఇంత జరుగుతుందా మేడం? కష్టం కదా. వాళ్ళతోనే అంతా ఎవరు వాళ్ళకి రిసోర్స్ చేస్తా ఉన్నారు, ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు? సొంత దేశంలో ఈ రోజు అక్కడ మనం చెప్తా ఉన్నాం, అక్కడ గొడవ జరిగితే 6 రాష్ట్రాలుగా విడిపోతారని. అయినా కూడా ఈ రోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడంలో కొంత ఈ టెర్రరిస్ట్ ఫండింగ్ వెనకాల ఉన్న మూలాలు ఏంటి అని ఆలోచిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. ఇలా ఖచ్చితంగా పదే పదే ఏదైతే ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి అమెరికాకు ఇలాంటి అంటే ఏదైతే నాటో కంట్రీస్ పేరు మీద చాలా దేశాలను వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. కొంతమంది ఆయుధాలతో అయితే, కొంతమంది టెర్రరిజంతో వాళ్ళు పెంచి పోషిస్తూ వాళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని పదిలంగా పెట్టుకోవడం కోసం వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధాలుగా ఇది ఒక పాకిస్తాన్ కూడా టెర్రరిజం కూడా వాళ్ళ ఆయుధంగా మనం చూడొచ్చు. ఈ ఆయుధానికి పోటీగా ఎదుగుతున్నటువంటి చైనా కూడా దాన్ని ఆ ఆయుధాన్ని వాడుకునే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు నిన్ననే రాత్రి చూసాం. ఎంత మన మొత్తం అంటే మన బార్డర్ వెంబడి జమ్మూ కాశ్మీర్ నుండి అన్ని జిల్లాలు, ఇప్పుడు ఇక్కడ కింద గుజరాత్ వరకు కూడా ఈ వివిధ జిల్లాల మీద ఒకేసారి వేలాది డ్రోన్లు ఏ రకంగా ఒకప్పుడు ముష్కర్లను ట్రైనింగ్ చేయడం అనేది కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రోన్స్ అనేటివి ఈరోజు ఇవన్నీ కూడా చైనీస్ నుంచి సప్లై చేసిన డ్రోన్స్ గా మన వాళ్ళు కనిపెట్టడం, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో మనది కూడా ఎంత బలహీన పరిస్థితిలో ఓసారి మనం ఆలోచించుకుంటే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఈ యుద్ధాలను సృష్టించే వారే ఆయుధాలను మనం సప్లై చేస్తున్నారు కదా. ఈ సందర్భంలో మనము మన దేశం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి దేశంగా కొంత మారుతున్న పరిస్థితుల్లో మనం యుద్ధానికి మనం ధైర్యం చేయడం జరిగింది. ఇలా మనకు ఉన్నటువంటి డిఆర్డిఏ లాంటి సంస్థల సపోర్ట్ కావచ్చు, మనం స్వదేశీగా మన దగ్గర ఉన్నటువంటి చాలా సొంతగా తయారు చేస్తున్నటువంటి మిజైల్స్ టెక్నాలజీ కావచ్చు, లేదా మనం తయారు చేస్తున్నటువంటి క్షిపణులు ఇంటర్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, లేదా ఈరోజు మన స్పేస్ టెక్నాలజీ కావచ్చు, మన సొంతగా ఆధారపడడం అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా మారింది. ఇంతకాలం ఈ పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడుతుందో ఇలాంటి చర్యలకు పాల్పడాల్సిన పరిస్థితి, వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడు చితికిపోయినా కూడా డబ్బులు అడగడానికి ఒక గ్రామంలో రైతు బలహీన పడితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యాపారం చేసుకున్నటువంటి శెట్టి గారు ఏ రకంగా రైతుల మీద బలహీనతల మీద వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాడో అదే పరిస్థితి ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నత దేశాలుగా చలామణవుతున్న దేశాలు పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడంలో మూల ఉద్దేశం వాళ్ళ యొక్క మనుగడగా మనం చూడాలి. వాళ్ళ మనుగడలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చిందండి. ఆ గొడవ ఒక ఆర్థిక పరమైనటువంటి గొడవ. ఆ గొడవ తర్వాత ఈరోజు ఇండియా లాంటి దేశం వైపు చూస్తున్నారు ఈ రెండు దేశాలు. చూస్తున్నప్పుడు అప్పుడు పాకిస్తాన్ దేశాన్ని వాళ్ళు ఏ రకంగా ఒక పక్కన ఇండియాతోని సత్సంబంధాలు మేము పెట్టుకుంటామని ప్రపంచంలో ఉన్నటువంటి నేటుగా కనపడే విధంగా మాట్లాడుతూనే, ఇంకో పక్కన పరోక్షంగా ఏ రకంగా వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇలాంటి పాకిస్తాన్ దేశంతో ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబల్ సిచ్యువేషన్ ని వాళ్ళు తట్టుకోలేక ఏ రకంగా వాళ్ళు వెనక నుండి మళ్ళీ ఆర్థిక ఆయుధ సహాయం చేయడం అనేది మనం చూసాం. ఓ పక్కన మోడీ గారిని మనల్ని ఒక గొప్ప మిత్రుడు అని చెప్తూనే ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళకి మొన్ననే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ గుత్తాధిపత్యంలో భాగంగా మన అందరం పావులుగా మారేటువంటి వ్యవస్థ నుండి మనం బయటపడాలంటే ఇప్పుడు ఇలాంటి సమయం ఆసన్నమైంది. మన యొక్క బలాన్ని మనం ప్రదర్శించాల్సిందే. మహాభారత యుద్ధంలో పాండవులు 5 అయినప్పటికీ కూడా ధర్మం సైడు, న్యాయం సైడు నిలబడాలనేటువంటి కృష్ణుని ఒక పాత్రని ఈరోజు మన భారతదేశం గుర్తు తెచ్చుకొని లౌకికంగా మనం ఎలా నిలబడి ప్రపంచానికి ఒకసారి మన యొక్క బలాన్ని చూపిస్తే కానీ మనము రానున్న రోజులలో ఇలాంటి ద్వంద్వ వైఖరికి, ద్వంద్వ నీతికి మనం తెరవేయడానికి అవకాశం ఉండదనేటువంటి ఒక భావన మనం ఈ సందర్భంలో మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి బార్డర్స్ వెంబడి జరుగుతున్నటువంటి అక్కడెక్కడైతే మనం ఏదో ఒక రోజుతోనే అయిపోద్ది మనం అని కాకుండా డెఫినెట్ గా ఇంకా మనకు కొంతకాలం ఇది కొనసాగే దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ఎంత ఈ దేశం ఒక ఐక్యతతోని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, రాజకీయ వర్గాలు, సామాజిక వర్గాలు, అలాగే ఇక్కడ
ఉన్నటువంటి పౌరులందరూ కూడా మనం ఒక దాటి మీద నిలబడడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత మరొకసారి మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధానికి పూనుకోవడం అనేది ఇది ఈ తరంలో మనం కొత్తగా చూస్తా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఈ పరిస్థితిలో మనకున్నటువంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఒక పక్కన ఆ కనపడే బార్డర్ యుద్ధంతో పాటు అంతర్గతంగా కూడా ఈరోజు స్లీపర్ సెల్స్ లాంటి వ్యవస్థలు కూడా ఈరోజు వాళ్ళు ఎప్పుడు వాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి మనం సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడు అదమర్చి ఏదో ఇండియాకు చాలా అన్ని బలంగా ఉన్నాయి, మనకేం కాదనే భావన కాకుండా వాళ్ళు మనం చెప్పుకున్నట్టు కాకుండా వాళ్ళు ఒక ద్వంద్వ నీతితోని లేదా ఎన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు చాలా వాటికి వాళ్ళు పూనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంత ఒక 5-6 దశాబ్దాలు వాళ్ళు ఇది ద్వంద్వ వైఖరిని చాలా ఎంజాయ్ చేశారు ఈ టెర్రరిజం తో పాటు రాజకీయంగా కూడా. సో ఈ అన్నిటికీ మనం ఎదుర్కోవడానికి మాత్రం పూర్తిగా మనం సమాయత్తమై ఉండాల్సిందే. అక్కడ సెన్సిటివ్ గా ఉన్నటువంటి శ్రీనగర్ నుండి ఇక్కడ ఉదయ్పూర్ వరకు, జోధ్పూర్, రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండి మనం ఇది ఎదుర్కోవడానికి పూర్తిగా మనసా వాచ ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. ఒక పక్కన పౌరుల పాత్ర అదైతే మన సైన్యం పాత్ర, మన రాజకీయ పాత్ర చాలా ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం వివరించాలనేది మనందరం గ్రహించాలి. ఇప్పుడు చూస్తా ఉన్నాం వాళ్ళు ఏ రకంగా సోషల్ మీడియా వారు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు పంపినటువంటి ఒక 1/2 డజన్ ట్వీట్స్ మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రత్యక్షంగా మనం వీళ్ళు ఎదుర్కోలేము అన్నప్పుడు పరోక్షంగా ఎదుర్కోవడానికి వాళ్ళు ఎలాంటి పుంతలు దొక్కుతా ఉన్నారు, ఎలాంటి ఏఐ టెక్నాలజీ వాడి అబద్ధాలను సృష్టించి ఇక్కడ ఏదో టెన్షన్ ఎస్కలేషన్ లేపాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ లక్కీగా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఇవన్నీ చాలా వాళ్ళ యొక్క మెచ్యూరిటీతోని ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్క దాటి మీద ఈ రోజు వరకు ఉండడం అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలకు ఒక నిజమైనటువంటి సక్సెస్ గా మనం తొలి మెట్టుగా చూడొచ్చు. కానీ ఇది అంతిమం కాదు, ఇంకా చాలా కాలము మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు రానున్న రోజుల్లో కొంత డిసిప్లిన్, అంటే సివిల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఏ రకంగా వివరించాలి, అది ఏ మూలాల మీద ఉందని గ్రహించుకొని వివరించడం అనేది చాలా ముఖ్యం. ఆ సందర్భంగా ఒకరికొకరు సహకరించుకోవడం, ప్రభుత్వంతో సహకరించుకోవడం అనేది కూడా దానికి కూడా సమాయత్తమై ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం చూస్తా ఉన్నాం ఇవాళ పాకిస్తాన్ బ్యాంకులలో డబ్బు లేదు కాబట్టి వాళ్ళకి 3,000 కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి యుద్ధం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏ రీతి నుండి ఏ రీతికైనా అది వెళ్ళొచ్చు. కాబట్టి మనము కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. ఎవరిని మనం నిందించడం అని కాదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క మీడియా వాళ్ళది అందరి పాత్ర ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా నేను కోరుకునేది ఇది నిజమైన ఒక ఏ దేశంలోనే ఒక పౌరుడు తన దేశ మన భారత మాతకి మనం ఏదైనా రుణపడి ఉన్నాము, మనం నిజంగా రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వివరించాలి. అంటే బాధ్యత రాహిత్యంతో మాట్లాడడం కానీ లేదా ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం కానీ చాలా అంటే అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవడమే మనం ఈ దేశానికి ఇవ్వగలిగేటువంటి ఒక అంటే మన తరఫు నుంచి మనం భారతమాతకి ఇచ్చేటువంటి ఒక ఇదిగా మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. చూసుకుంటే ఇక పాక్ దాడులకు భయపడమంటూ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కుట్రపూరితంగా పాకిస్తాన్ చేస్తున్న దాడులకు జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులంతా కూడా ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఇప్పటికే చాలా నష్టం జరిగింది, అయినా కూడా మాకు ఇండియన్ ఆర్మీ మీద భరోసా ఉంది. సో మేము ఎంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మేము దీనికి కూడా భయపడం, తప్పకుండా ఇండియన్ ఆర్మీకి మేము కూడా సహకరిస్తాం, మేము దీనికి భయపడమంటూ కూడా అక్కడ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా చాలా భావోద్వేగంతో ఉన్నారు.